హౌస్ లో మీ యొక్క ఓటింగ్ తో అడ్డు పెట్టిన ప్రతి ఒక్క ప్రేక్షకుడికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. అనుకున్నాను మా అమ్మగారిని ఇంట్లోకి తీసుకెళ్లడం అనేది నాకు మిస్ అయ్యింది. ఇంకా అది తీరని కోరిక, ఇంకా అది అయిపోయింది. దాని గురించి ఆలోచించకూడదు అనే టైంలో నాకు బిగ్ బాస్ రెండో ఆపర్చునిటీ వచ్చింది. ఇది నిజంగా ఎవరు కల్లో ఊహించలేదు. ఎందుకంటే మన తెలుగులో ఇప్పటి వరకు బిగ్ బాస్ జరిగిన 5 సంవత్సరం దాకా తేజ గారిని నాకు నేనే తెలియదండి. నాకు నేను పరిచయం అవ్వాలి. ఈ సీజన్లో నాకు నేను కొత్తగా పరిచయం అయ్యా. తేజ గారిలో ఇంత ఎమోషన్ ఉందా, వీడిలో ఇంత సెంటిమెంట్ ఉందా, వీడింత ఆడగలడా, వీడింత పరిగెత్తగలడా. బేసిక్గా మనం చేసేది ఏంటండి, కూర్చొని భోజనం చేయటం. ఈ మాత్రం పొట్టరాదా? ఈ పొట్టేసుకుని ఆ రకంగా పరిగెత్తానంటే నాకు అమ్మని ఇక్కడ పరిగెత్తానా, ఇన్ని బస్తాలు పట్టుకున్నానా, ఈ రకంగా ఆడానా, పిల్లల్ని తీసుకొని వేసానా, రోజు రోజుకి నాకు నేను యూట్యూబ్ ఛానల్ టేస్టీ వీడియో చేసింది వీడే. మీరు ఎవరైనా యూట్యూబ్ ఛానల్ కొత్త పెడితే ఫస్ట్ వీడియో వీడియో చేయించుకోండి. సక్సెస్. ఈ ఫోన్ నెంబర్ చెప్తా, నోట్ చేసుకోండి అందరూ. చెప్పాలా అరే అన్న కూర్చోనా, చైర్లో కూర్చో. తేజానా కూర్చోనా, తేజానా కూర్చో, కూర్చో. తేజానా ప్రశాంత్ చైర్లో కూర్చోనా. ఫోన్ మాట్లాడారు 2 minutes పూర్తిగా ఉంటే నేను చెప్పాల్సింది నేను చెప్తాను. తర్వాత మీరు అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం చెబుతాను. ఓకేనా అండి? మర్చిపోకండి. మీకే ఓవర్ కూర్చుంటా కూర్చుంటా కూర్చుంటా. ఏమండి ప్లీజ్ 2 minutes సరైన నేను చెప్పాల్సింది చెప్పేస్తాను. మీరు అడిగే దానికి ఆన్సర్ కూర్చోవాలండి. సెట్ చేసుకోండి. మీకు ఓకేనా అండి? మీ యొక్క ఓటింగ్ తో అడ్డు పెట్టిన ప్రతి ఒక్క ప్రేక్షకుడికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ సీజనే వెళ్ళొచ్చాను నేను, మీరు అందరికీ తెలుసు. అండ్ లాస్ట్ సీజన్ నేను ఏదైతే మిస్ అయ్యాను అనుకున్నానో మా అమ్మగారిని ఇంట్లోకి తీసుకెళ్లడం అనేది నాకు మిస్ అయ్యింది. ఇంకా అది తీరని కోరిక, ఇంకా అది అయిపోయింది. దాని గురించి ఆలోచించకూడదు అనే టైంలో నాకు బిగ్ బాస్ రెండో ఆపర్చునిటీ వచ్చింది. ఇది నిజంగా ఎవరు కల్లో ఊహించలేదు. ఎందుకంటే మన తెలుగులో ఇప్పటి వరకు బిగ్ బాస్ జరిగిన 8 సీజన్లలో దిస్ ఈస్ ద ఫస్ట్ సీజన్ పూర్వ కంటెస్టెంట్ అంటే ఓల్డ్ కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్గా వెళ్ళడం ఇదే ఫస్ట్ సీజన్ అండి. అండ్ అటువంటి సీజన్లో బ్యాక్ టు బ్యాక్ నాకు అవకాశం రావడం అనేది సీరియస్లీ మామూలు విషయం కాదు. ఎందుకంటే ఒక్కసారి బిగ్ బాస్కి వెళ్ళడం అనేది అదృష్టంగా ఫీల్ అయ్యే నేను. ఎందుకంటే నేను మీలాంటి ఒక యూట్యూబర్ నేనండి. నేను యూట్యూబ్లో ఫుడ్ వీడియోస్ చేసుకున్నాను, మీ అందరికీ తెలుసు. అలాంటి ఒక యూట్యూబర్ని యూట్యూబ్లో బిగ్ బాస్ లాంటి ఒక గేమ్ షో గుర్తించి పిలవటం అనేది నాకు చాలా ఫస్ట్ టైమే ఆనందాన్ని ఇచ్చింది. అటువంటిది నేను ఫస్ట్ టైం చేయలేదు ఈ పని అని చెప్పి నా మనసులో బాధ ఉంది. అటువంటి టైంలో రెండోసారి కూడా అవకాశం వచ్చినందుకు మరీ ఆనందంగా ఉంది. ఈసారి అది ఫుల్ఫిల్ చేసుకోవాలని దృఢ సంకల్పంతో లోపలికి వెళ్ళాను. నేను లోపలికి వెళ్ళినప్పుడు మీరు చూసుంటారు, ఇదివరకు సీజన్లో నేను ఏమాత్రం ఆడానో మీ అందరికీ తెలుసు. అది చెప్పాల్సిన పని లేదు. దాన్ని మెరుగుపరుచుకొని నన్ను నేనుగా పరిచయం చేసుకొని ఇంకా బాగా ఆడాలనే ఉద్దేశంతో చాలా గట్టిగా ప్రయత్నించాను. మా అమ్మగారిని ఇంట్లో చూడాలి అనిపించి చూసేసాను. మళ్ళీ ఇప్పటికీ చెప్తున్నా, ఆ వీడియో నేను ఇప్పటివరకు చూడలేదు. మీరే నా ఫస్ట్ ఆడియన్. అయిపోగానే సార్ని కలవగానే బస్ అయిపోగానే ఇటే వచ్చేస్తున్నాను. నేను మిమ్మల్ని అడుగుతున్నా, మా అమ్మగారు ఇంట్లోకి వచ్చినప్పుడు ఎలా అనిపించింది మీరే చెప్పండి నాకు ఒకసారి. చాలా బాగా అనిపించింది, ఎమోషనల్, హార్ట్ టచింగ్. నీ కోరిక తీర్చారు బిగ్ బాస్. బిగ్ బాస్ కోరిక తీర్చడంతో పాటు మీరందరూ ఆ అవకాశాన్ని నాకు ఇచ్చారు. ఓట్ల ద్వారా అన్ని వారాలు అడ్డు పెట్టడం వల్లే ఆ వీక్లో నేను ఉండటం వల్ల మా అమ్మగారు ఇంట్లోకి వచ్చారు. అండ్ ఆటపరంగా నేను చేయాల్సింది, నేను పెట్టాల్సిన ఎఫర్ట్స్ అయితే నేను పెట్టారు, మీరు అందరూ చూశారు. అండ్ ఫ్యామిలీ వీక్లో కానీ భయ్యా
ఫ్యామిలీ వీక్లో కానీ అండ్ తర్వాత వచ్చిన ఎక్స్ కంటెస్టెంట్స్ కానీ వాళ్ళందరూ నా ఆట గురించి కూడా మాట్లాడారు. నాకు చాలా అంటే చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఎందుకంటే పోయిన సంవత్సరం దాకా తేజ గారిని నాకు నేనే తెలియదండి, నాకు నేను పరిచయం అవ్వాలి. ఈ సీజన్లో నాకు నేను కొత్తగా పరిచయం అయ్యా. తేజ గారిలో ఇంత ఎమోషన్ ఉందా, వీడిలో ఇంత సెంటిమెంట్ ఉందా, వీడింత ఆడగలడా, వీడింత పరిగెత్తగలడా. బేసిక్గా మనం చేసేది ఏంటండి, కూర్చొని భోజనం చేయటం. ఈ మాత్రం పొట్టరాదా, ఈ పొట్టేసుకుని ఆ రకంగా పరిగెత్తానంటే నాకు అమ్మని ఇలా పరిగెత్తానా, ఇన్ని బస్తాలు పట్టుకున్నానా, ఈ రకంగా ఆడానా, పిల్లల్ని తీసుకొని వేసానా. రోజు రోజుకి నాకు నేనే కొత్తగా పరిచయం అయ్యాను. సీరియస్లీ ఇంతటి గొప్ప అవకాశాన్ని ఇచ్చిన బిగ్ బాస్కి మరియు స్టార్ మా యాజమాన్యానికి ఇంకొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇన్ని వారాలు అట్టి పెట్టేందుకు తెలుగు ప్రేక్షకులతో పాటు ఇన్ని వారాలు సపోర్ట్ చేసిన మీడియా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. అండ్ ఏమండి జేవీ కాలనీ హాస్టల్ వాసులందరికీ, నాకు ఓట్ చేసి ఇన్ని వారాలు అడ్డు పెట్టిన జేవీ కాలనీ హాస్టల్ వాసులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి పేరు పేరున. రేపు నుంచి నేను ఇంకా ఓకే మా ఇంట్లో ఫుడ్ వండుకోను, పూటకో హాస్టల్కి వచ్చి తినిపోతాను. నాకు హాస్టల్ రివ్యూలు ఇస్తే నన్ను ఖాళీ చేస్తారా నుంచి నాకు ఏమండి. సాఫ్ట్వేర్ జాబ్ ఒకసారి చేస్తే అలవాటు అయిద్దండి. బిగ్ బాస్ రోజు కూడా ఉంటుందండి బాబు, ఎప్పుడు ఏదొచ్చిందో అర్థం కాదు. ఆ టైంకి అది తీసుకోవాలి, ఆ టైంకి అది ఆడాలి. నేను చెప్పాల్సింది నేను చెప్పుకున్నా, లాస్ట్లో ఇంకో ముక్క నేను చెప్పుకుంటాను. మీడియా మిత్రులందరూ 1 by 1 అడగండి, ఐఎమ్ రెడీ. ఇట్స్ ప్యూర్లీ మై పర్సనల్ ఒపీనియన్, నాకు అనిపించింది మాట్లాడతాను. అండ్ మాట్లాడే ముందు ఒక మాట, ఇక్కడికి వచ్చినారు మా నవీన్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ తెలుసు నేను జబర్దస్త్ నుండే నా జర్నీ అనేది స్టార్ట్ చేశాను. అండ్ దాంట్లో అభి అన్న నాకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చి ఆయన టీంలో ఆల్మోస్ట్ నేను 6 సంవత్సరాలు చేశా. 200 స్కిట్లు పైగా చేశాను. దాంట్లో ప్రతి స్కిట్లో తోడుండి నాకు నవీన్ అన్న చాలా సపోర్ట్ ఇచ్చాడు. నవీన్ అన్న కానీ, రామన్న కానీ, మన బాబీ గారు కానీ, అండ్ మా అందరికీ ఇంత అవకాశం ఇచ్చిన అభి అన్నకి మీడియా ముఖంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. సీరియస్లీ అభి అన్న అనేవాడు లేకపోతే టేస్టీ తేజ అనేవాడు లేడండి. నాలో ఏదో ఒకటి ఉందలే, వీళ్ళు రారా ఎక్కువ స్టేజ్ అని చెప్పి పెద్ద ఆయన ఎక్కిచ్చాడు నన్ను. అది ఎప్పటికీ నేను గుర్తుపెట్టుకుంటాను. మరొకసారి మీడియా ముఖంగా అభి అన్నకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అన్న అభి అన్న లవ్ యూ సో మచ్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీడియా ముందు ఇదే ఫస్ట్ టైం నేను ఇంటరాక్ట్ అవ్వడం కాబట్టి నవీన్ అన్న కూడా ఇక్కడే ఉన్నాడు. నేను నా ఆట గురించి నాకు తెలుసుకోవాలని ఉంది. మీరు అడిగే ముందు 2 క్వశ్చన్లు అన్నను అడుగుతాను. నేను అడుగుతా, అన్న ఆట ఎలా అనిపించింది? నువ్వు ఇంత బాగా ఆడుతావు. నేను ఫస్ట్ సీజన్ చూసినప్పుడు తింటున్నావు, ఈ సీజన్ లో ఆట ఆడినవరా, మామూలు ఆట కాదు. 21 నేను అనుకున్నా ఫైనల్ దాకా ఉంటావు అనుకున్నా. గాడ్ ప్రామిస్. ఈరోజు సాయంత్రం ఇట్లా నువ్వు వచ్చినావు అని తెలియదు, నేను షాక్ అయిపోయాను ఫస్ట్. కానీ మాత్రం నువ్వు నీ బాడీలో ఇంత స్ట్రెంత్ ఉందని ఫస్ట్ టైం తెలిసింది. నాకు తెలియదు అన్న, లోపలికి వెళ్ళే నాకు ఎంత ఉంది. నీ లోపల ఒక సల్మాన్ ఖాన్ ఉన్నాడు. ఆయన వదిలేసి వదిలే. గ్రేట్ గ్రేట్. తేజ చాలా బాగా ఆడాడు. నేను అన్ని చూసాను, అన్ని ఎపిసోడ్లు చూసాను. ఏది బాగా నచ్చింది మీకు? నీది ఏడుపు బాగా నచ్చలేదు కానీ, ఏడుపు నచ్చలేదు కానీ మిగతా అన్ని బాగా నచ్చారు. నువ్వు టాస్క్లు ఆడేవారు చాలా గట్టిగా ఈసారి. అండ్ నీళ్ళ పడి కూడా చాలా కష్టపడ్డావు. ఆటలు కాదు, చలకాల ఆటలో ఏదో ఆడేవారు. అరే ఓకే, మా బాబీ గారు. బాబీ ఫస్ట్ నుంచి నాకు సపోర్ట్ గా ఉన్నాడు మా బాబీ. బాబీ నీకు ఎలా అనిపించింది ఒక మాటలో చెప్తారా? మళ్ళీ వాళ్ళందరూ ఇక్కడ ఉన్నాయి మైకులు. బస్తాలు మోసినప్పుడు ఇది కష్టం తెలిసిందండి. రెండోసారి వెళ్ళినప్పుడు, ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మగారిని లోపలికి తీసుకెళ్దాం అనుకున్నది, అది ఎంత మిస్ అయ్యాడు. దానికంటే డబల్ బూస్టింగ్తో తీసుకెళ్ళాడు. నీ లైఫ్లో ఇది మెమరబుల్ రా తేజ. ఆల్ ది బెస్ట్. చెప్పగా సీజన్ 7 అనేది నాకు స్పెషల్, సీజన్ 8 అనేది నాకు మెమరబుల్ అండి, అంతే. అండ్ 1 by 1 మీరు అడగండి మాస్టర్, నేను చెప్తాను.